మేము ఇంటర్మీడియట్‌లో ప్రెషర్ కుక్కర్ లెక్క నారాయణ శ్రీ చైతన్యలో ప్రెషర్ అయ్యి వచ్చాము. మాకు స్వేచ్ఛ కావాలి. ఏ విధంగా అయితే మేము ఎఫర్ట్స్ పెట్టి ఇట్ విల్ ట్రైన్ ద స్టూడెంట్ హౌ టు లెర్న్ ఆల్సో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఉన్నటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇప్పుడైతే కోలాహలంగా మార్కెట్ అయితే ఉంది. కాలేజీల పేరెంట్స్ అందరూ కూడా ఆప్షన్స్ పెట్టుకోవటము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవటము, నెక్స్ట్ వాళ్ళకి ఏ కాలేజ్ వస్తుందని చూజ్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. ఇదే నెక్స్ట్ తరుణం ఏంటంటే కౌన్సిలింగ్ యొక్క రిజల్ట్ రావటం, వెంటనే మీరు కాలేజీలు బాట పట్టడం అనేది జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో చాలా రకాలైనటువంటి ఎవరికైనా ప్రతి పేరెంట్‌కి ఈ యొక్క పాత్ అనేది న్యూ పాతే. ఈ పాత్‌ని ట్రావెల్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్‌గా మీకు కొన్ని స్టెప్స్ అనేవి తెలిసి ఉండాలి. అదేవిధంగా ఇంజినీరింగ్ కాలేజెస్‌లోకి మీరు వెళ్తున్నారు కాబట్టి ఈ యొక్క ఇన్‌స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి లేకపోతే హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్‌గా ఉన్నటువంటి సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ అయినటువంటి ఏ. శ్రీనివాసరెడ్డి సార్‌తో మనం ఉన్నాం ఇప్పుడు. సార్‌ని అడిగేసి యాక్చువల్‌గా ఒక ఇంజినీరింగ్ కాలేజ్ యొక్క టోటల్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది? మీకు డే 1 నుంచి మీరు మోస్ట్‌లీ ఆగస్ట్ 8వ తారీఖుకి కాలేజీకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పటి నుంచి మీరు పాటించాల్సినటువంటి నియమాలు గానీ, లేకపోతే ఒక షెడ్యూల్ గానీ, అకాడమిక్ క్యాలెండరు, షెడ్యూలు, ఓరియంటేషన్ డే, ఇండక్షన్ డే, ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఒక ప్రోగ్రామ్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. సో, పర్టిక్యులర్‌గా ఫస్ట్ ఇయర్ పిల్లలకి జాయిన్ అయిన డే 1 నుంచి ఆ ఫస్ట్ 6 మంత్స్ కొత్తగా ఉంటుంది కాబట్టి, ఈ కొత్తదనాన్ని దూరం చేస్తూ పర్టిక్యులర్‌గా పేరెంట్స్‌కి, పిల్లలకి అవసరమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈరోజు మనతోటే సార్ వచ్చారు. సార్‌కి వెల్కమ్ చెప్దాం. నమస్కారం సార్. నమస్తే వేణుగోపాల్ రెడ్డి సార్. సార్, మీరు సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్‌గా ఉన్నారు కాబట్టి, ఒక్కసారి ప్రజెంటు మన కాలేజ్ గురించి 2 ముక్కలు చెప్పిన తర్వాత, మనము పిల్లలకి అవసరమైనటువంటి ఈ ఫస్ట్ ఇయర్ ఓరియంటేషన్ స్టెప్స్ గురించి మనం మాట్లాడుకుందాం సార్. తప్పకుండా సార్, చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరినీ కలిసి ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లేదా కొత్తగా వచ్చే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి సూచనలు, సలహాలు ఇవ్వడానికి రియల్గా మేము చాలా డెలైటెడ్ పీపుల్. సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పాపులర్లీ నోన్ యాజ్ సీఎంఆర్ ఈసీ, మీకు అందరికీ తెలుసు సార్. అది పబ్లిక్ కూడా సీఎంఆర్ ఈసీ లేదా సీఎంఆర్ఎన్ అనేది మా కోడ్ అనమాట. ఈ సీఎంఆర్ ఈసీ అనేది సీఎంఆర్ గ్రూప్లో వన్ ఆఫ్ ది ప్రీమియర్ కాలేజెస్లో ఇది కూడా టాప్ 20 కాలేజెస్లో ఇది ఒక కాలేజ్ అని మీకు చెప్పడంలో నేను నిజంగానే సగర్వంగా చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ తన జర్నీ స్టార్ట్ చేస్తాడో ప్రతి ఒక్కళ్ళు కూడా అనేకమైనటువంటి ప్రశ్నలతోటి, సందేహాలతోటే వస్తారు. కానీ ఒక సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదా మా సీఎంఆర్ గ్రూప్లో ఓరియంటేషన్ ఎలా ఉంటుంది అని అంటే, వచ్చినటువంటి స్టూడెంట్ని తప్పనిసరిగా ఒక పాత్ మీద నడిపించడానికి ఒక ప్రీ ప్లాన్డ్ పబ్లిష్డ్ మెటీరియల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెబ్సైట్ గైడెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ 1-to-1 గైడెన్స్. ఇండక్షన్ డే అని మొదట ఏదైతే ఫస్ట్ డే ఒక ఓరియంటేషన్ డే చేస్తామో ఆ రోజు నుంచి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్ ప్లాన్డ్ షెడ్యూల్స్ మేము చేయడం జరుగుతుంది. మనకు వచ్చే స్టూడెంట్స్ డిఫరెంట్ డైవర్సిఫైడ్ బ్యాక్గ్రౌండ్స్లో వస్తారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్లకు సమ్ సార్ట్ ఆఫ్ ఒక క్లారిటీ ఇవ్వడం కోసం మేము మా ఓరియంటేషన్స్లో ముఖ్యంగా కమ్యూనికేషన్ ద ఫస్ట్ థింగ్ విచ్ వన్ షుడ్ రియల్లీ అండర్స్టాండ్. ఎందుకంటే ఏదైనా భావ వ్యక్తీకరణ లేనిది స్టూడెంట్ తన యొక్క సమస్యలను చెప్పుకోలేడు, తన యొక్క ఎబిలిటీని కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేడు. సో కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఏదైతే వాళ్ళు ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్లోకి ఎంటర్ అవుతున్నారో ఆ బ్రాంచ్ని కోర్ స్కిల్స్ అని అంటాం. ఆ కోర్ స్కిల్స్, అలాగే ఏదైతే ఈనాడు జరుగుతున్నటువంటి మార్పుల్లో కంప్యూటర్ యొక్క ప్రభావం ఎక్కడెక్కడైతే ఉందో సో కంప్యూటర్ స్కిల్స్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ మేము ఒక ఓరియంటేషన్ అనేది తీసుకొస్తాం. ఈ ఓరియంటేషన్లో ఏంటి అంటే మేము అంటే నియమబద్ధంగా నియమించుకున్నటువంటి మంచి గుడ్ కౌన్సిలర్స్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ ద్వారానే మేము వీళ్ళకు ఓరియంటేషన్ ఇస్తూ వాళ్ళకున్న అపోహలు తొలగిస్తూ వాళ్ళని ఇంజనీరింగ్ ట్రాక్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక పార్ట్. పోతే మేము స్టూడెంట్స్నే కాకుండా ఫ్యాకల్టీని కూడా మారుతున్నటువంటి సిలబస్ లేదా మారుతున్నటువంటి మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా మా ఫ్యాకల్టీని కూడా మేము ముందే ప్రిపేర్ చేస్తాం. ప్రిపరేషన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఫ్యాకల్టీ వాళ్ళు ఏ విధంగా సబ్జెక్ట్ని, అంటే ఒక కామన్ యావరేజ్ స్టూడెంట్ నుంచి ఒక మంచి
టాప్ స్టూడెంట్స్ వరకు ఉండే వాళ్ళకి ఎలా మనం అందించాలనే విషయాన్ని మనం తప్పకుండా ముందే ట్రైన్ చేస్తాం. దానికి అనుకూలంగా వెళ్తుంది. సో సహజంగా సార్ ఇంటర్మీడియట్‌లో వీళ్ళు ఒక రకమైనటువంటి విధానానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఈ ఫస్ట్ 6 మంత్స్ ఈ పిల్లల్ని తీర్చిదిద్దడంలో మీకొచ్చేటువంటి ఛాలెంజెస్ ఏంటి? జనరల్‌గా వాళ్ళు ఏ ఓరియంటేషన్‌లో ఉంటారు? వాళ్ళని ఏ రకమైనటువంటి ట్రాక్‌లో తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తుంటారు? ఆ! ఇది మంచి ప్రశ్న అండి. పిల్లల్లో చాలా మందిలో ఏంటంటే వచ్చినప్పుడు మొదట్లో ఎక్కువ శాతం ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. బట్ వీ వోంట్ స్పాయిల్ దట్. వీ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ యాస్ అ డిటర్మినేషన్. ఓకే. వాళ్ళకి ఇంకా ర రకరకాలటువంటి స్కిల్ ఇచ్చి వాళ్ళని దాన్ని డిటర్మినేషన్‌గా మారుస్తాం. కొందరు సే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్‌తో ఉంటారు. ఇన్ఫీరియారిటీ మేబీ బికాస్ ఆఫ్ అంటే కారణాలు ఏమైనా కావచ్చు. తనకి ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, లేకపోతే తను ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చేటటువంటి ఛాలెంజెస్ కావచ్చు. వాటి కోసం మేము జనరల్‌గా పర్సనల్ కౌన్సెలింగ్ సెషన్స్ ఉంటాయి. మాకొక మెంటార్ సిస్టమ్ ఉంటుంది. అది ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ వరకు ఉంటుంది. ఫస్ట్ ఇయర్‌లో ఒక స్టూడెంట్ మెంటార్ ఫార్మ్ ఫిలప్ చేసి మెంటర్‌కి అటాచ్ అయిన తర్వాత, ఆ మెంటరే ఆ పర్టిక్యులర్ ఇయర్‌లో ఆయన సబ్జెక్ట్ అడ్వైజర్‌గా కూడా పనిచేస్తాడు. కాబట్టి వీళ్ళకు ఉండేటటువంటి డిఫికల్టీస్ అన్నిటిని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా వీక్‌లో డెఫినిట్‌గా ప్రతి సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది. అందులో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. ఓవర్ అండ్ అబోవ్ ఇది ఏదైనా దీన్ని నుంచి అడ్రస్ చేయబడినటువంటి విషయం ఏదైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి ఒక వీక్లీ జరిగేటటువంటి ఒక కంబైన్డ్ సెషన్స్‌లో అడ్రస్ చేయడం జరుగుతుంది. సో, ఇటువంటి ఒక సిస్టమ్‌ని డిజైన్డ్ సిస్టమ్ ఉండడం చేత ఏ స్టూడెంట్ కూడా అంటే ఒక పర్టిక్యులర్ స్టూడెంట్ వెనకబడిపోవడం అనేది జరగదు. సో, అండ్ బై ది వే సిస్టమాటిక్ అసెస్మెంట్స్ కానీ, సిస్టమాటిక్ స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. అలాగే వాళ్ళ కెరియర్ ఓరియంటేషన్ ఇవ్వడం ద్వారా మేము ఫస్ట్ ఇయర్‌లోనే వాళ్ళకి ఒక క్లియర్ పాత్ అండ్ క్లియర్ విజన్‌ని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే. సో, ఈ హ్యాండ్ హోల్డింగ్ అనే ఒక పదం ఉంది సార్ యాక్చువల్‌గా. హ్యాండ్ హోల్డింగ్ అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్‌లో 1:15 ఫ్యాకల్టీ రేషియో ఉంటుంది. జనరల్‌గా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కడన్నా మనం యూనివర్సిటీస్‌కెళ్ళినప్పుడు 1:100 ఉంటుంది. ఈ హ్యాండ్ హోల్డింగ్ చేసే విధానంలో ఈ ఐ మీన్ లైక్ 1:15 ఉండటం వల్ల మీకు జరిగేటువంటి అడ్వాంటేజ్ ఏంది? దీన్ని వివరంగా చెప్పండి. యాహ్! 1:15 ఎగ్జాక్ట్‌లీ మెంటర్ సిస్టమ్‌లోకి తెచ్చినప్పుడు, కౌన్సెలింగ్ సిస్టమ్‌లోకి తెచ్చినప్పుడు మనం నాట్ మోర్ దాన్ 1:20 డెఫినిట్‌గా ఒక ప్రతి ఫ్యాకల్టీకి కూడా 20 మెంబర్ స్టూడెంట్స్ అటాచ్ చేయబడతారు. ప్రైవేట్ సిస్టమ్స్‌లో, మా ప్రైవేట్ కాలేజెస్‌లో కూడా. సో, అంటే లీవింగ్ సమ్ ఆఫ్ ది లీడింగ్ స్టాఫ్ అండ్ ప్రొఫెసర్స్‌ని ఆర్ సమ్ స్పెషలైజ్డ్ వింగ్ ఇన్‌చార్జెస్‌ని పక్కన పెడితే, వాళ్ళు ఎందుకంటే దే విల్ బి టాకింగ్ అబౌట్ దేర్ ఓన్ స్పెషల్ వింగ్స్ అండ్ particular activities. Whereas, say, every student will definitely get an opportunity to interact with his own mentor. యాజ్ ఐ సెడ్ ఒక డిజైన్ సిస్టమ్ ఉంది కాబట్టి హ్యాండ్ హోల్డింగ్ అని అంటే వెన్ ఇట్ కమ్స్ టు డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే సబ్జెక్ట్లో ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా ఒక 4 అవర్స్ ఏదైతే సబ్జెక్ట్ టీచ్ చేస్తారో వాళ్ళకి ఒక ట్యూటోరియల్ అవర్ లేదా అదే కౌన్సిలింగ్ అవర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక 1 వీక్లో ఆ సబ్జెక్ట్ టీచర్ చెప్పినటువంటి విషయాలని ఎవరైనా అందుకోలేక వెనుకబడుతున్నారంటే డెఫినెట్గా సబ్జెక్ట్లో ఆ టీచరు గైడ్ చేస్తాడు ఆ ట్యూటోరియల్ అవర్లో. అలాగే ఏదైతే మేము మెంటర్ సెషన్ చెప్తున్నామో మెంటర్ సెషన్లో జనరల్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి. కొందరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా బస్సు దూరం నుంచి ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళకి లేట్ కమింగ్‌కి ఇలాంటి విషయాల్ని అడ్రస్ చేయడానికి ఆ పర్టిక్యులర్ అడ్వైజర్ లేదా మెంటర్ ఉపయోగపడతారు. ఓకే. సో, హోలిస్టికల్లీ డెవలప్డ్ ఇంజినీర్ అని అంటూ ఉంటాం. సో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ మీన్ లైక్ ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్. సో, వాట్ డూ యూ మీన్ బై దిస్ హోలిస్టికల్లీ డెవలప్డ్ ఇంజినీరింగ్ మైండ్ సెట్ ఉన్నటువంటి విద్యార్థి అంటే ఏంటి? యా హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఇట్స్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సిస్టమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్స్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇండివిజువల్ హోలిస్టిక్ పర్స్పెక్టివ్కి రావాలి అని అంటే డెఫినెట్గా ఆ సిస్టంలో కూడా హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ అంటే సంథింగ్ లైక్ సబ్జెక్ట్ బుకిష్ నాలెడ్జ్ మాత్రమే కాదు. ఏదైతే యూనివర్సిటీ ప్రిస్క్రైబ్ చేసిందో లేదా కాలేజ్ డిజైన్ చేసినటువంటి సిలబసే కాకుండా మీరు ఓవరాల్గా చూస్తే ఒక పర్సన్కి నాట్ ఓన్లీ జస్ట్ నాలెడ్జ్ బట్ ఆల్సో స్కిల్ బట్ ఆల్సో యాటిట్యూడ్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఉండాలి. అండ్ బై ది వే బియాండ్ దిస్ వన్ షుడ్ ఆల్సో హ్యావ్ ది lateral థింకింగ్.
So we are designing all the activities in this perspective. So నాలెడ్జ్ షేక్కి ఏ విధంగా అయితే మేము ఎఫర్ట్స్ పెట్టి స్కిల్డ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో టీచ్ చేయిస్తాము, స్కిల్లింగ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. జస్ట్ టు సేవ్ ప్రపోర్షనేట్లీ ఒక 4 days ఇంటెన్సివ్ థియరీ అండ్ ప్రాక్టికల్స్ జరిగితే డెఫినెట్గా ఒక 2 days ఆఫ్ దిస్ థింగ్ అవుట్ ఆఫ్ 1 week స్కిల్లింగ్ అండ్ యాటిట్యూడ్ బిల్డింగ్కి మేము ఇది చేయడం. అలాగే పిల్లలకి ఫస్ట్ ఇయర్ నుంచి స్పోర్ట్స్లో అవకాశం కల్పించడం, అలాగే ఎన్ఎస్ఎస్లో పార్టిసిపేషన్ చేయించడం, ఎన్సీసీలో పార్టిసిపేట్ చేయించడం, అలాగే మల్టిపుల్ క్లబ్స్ డిజైన్ చేయడం జరిగింది మాకు. అంటే ఒక్కొక్కళ్ళ యొక్క అభిరుచి ఒకలా ఉంటుంది. ఆ అభిరుచిని బట్టి మా దగ్గర అరౌండ్ 18 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్ యాక్టివిటీ క్లబ్స్ ఉంటాయి. ఆ స్టూడెంట్ యాక్టివిటీ క్లబ్స్లో వాళ్ళు ఒక మెంబర్గా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక మంచి ఒక ఫ్రీడమ్, ఒక ప్లాట్ఫామ్, ఒక అవకాశం దొరుకుతుంది. ఆ విధంగా వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని, వాళ్ళ యొక్క ఎక్స్ట్రా స్కిల్ని ఎక్సర్సైజ్ చేసుకొని గ్రూమ్ అప్ అవ్వడానికి ఇదవుతుంది. ఇలా ఆల్ ఆస్పెక్ట్స్ని సమపాలలో మేము బ్యాలెన్స్ చేస్తూ దానికి తగ్గట్టు మా కరికులం కానీ బియాండ్ కరికులం వాట్ ఎవర్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కో కరికులర్ యాక్టివిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సంథింగ్ బియాండ్ దిస్ ఎక్స్ట్రా కరికులర్ లైక్ స్పోర్ట్స్ అండ్ అదర్ కల్చరల్స్ని బ్యాలెన్స్ చేసి డిజైన్ చేస్తాం. ఆ విధంగా పిల్లలు వాళ్ళ పార్టిసిపేషన్ని కూడా అంతే ఈక్వల్గా ఎంకరేజ్ చేస్తాం. It is not that for one set of people we do these things. We equally prefer everybody's participation in all these things. ఓకే. సో ఒక 4 విషయాలు నేను మీకు చెప్తాను సార్. ఇప్పుడు వీటిని కన్సల్టేట్ చేయండి మీరు. మేము ఇంటర్మీడియట్లో ప్రెషర్ కుక్కర్ లెక్క నారాయణ శ్రీ చైతన్యలో ప్రెషర్ అయ్యి వచ్చాము. మాకు స్వేచ్ఛ కావాలి. సో ఇది స్టూడెంట్ వర్షన్. ప్రిన్సిపల్ గారు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఈ పిల్లలందరినీ కూడా మీరు ఇండస్ట్రీ రెడీ చేయాలి. మీరు ఏ విధానాలు అవలంబిస్తారో మాకు సంబంధం లేదని చెప్పేసి మన భూపాలరెడ్డి సారు, శ్రీశైలం సారు అటువైపు నుంచి చెప్తూ ఉంటారు, మేనేజ్మెంట్ నుంచి. మరోవైపు నుంచి ఈ పిల్లల్ని మీరు ఎలాగైనా దారిలో పెట్టేసి మా కళలు నిజం చేయండి అని చెప్పి పేరెంట్స్ చెప్తూ ఉంటారు. సరే ఎన్ని చెప్పినా కానీ వీళ్ళు ఎంతసేపటికి అటు ఇటు బాగా అంటే పరిగిస్తూ ఉన్నారు సార్ అని చెప్పేసి ఫ్యాకల్టీ చెప్తూ ఉంటారు. సో ఈ 4 రకాలైనటువంటి వాతావరణాన్ని వీళ్ళందరూ మీ మీద ఒక వేవ్ లాగా వచ్చి మిమ్మల్ని ప్రెస్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఎలా మీరు కన్సల్టేట్ చేస్తారు చెప్పండి సార్? యాక్చువల్గా ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ యొక్క అభిలాష, ఆకాంక్ష, వాళ్ళ యొక్క ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అవి 4 వైపుల నుంచి కాదు, పలువైపుల నుంచి ఉంటాయి. ఇందులో మనము వాళ్ళ ఏదైతే తల్లిదండ్రుల ఆశల్ని, పిల్లల యొక్క ఆశయాల్ని, అలాగే మేనేజ్మెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని, అలాగే సొసైటీ, ఇట్ ఈస్ నాట్ దట్ దే హ్యావ్ టు స్టడీ ఓన్లీ ఫర్ పేరెంట్స్ సేక్ ఆర్ సమ్ మేనేజ్మెంట్ సేక్ ఆర్ టీచర్ సేక్. It is for the industry, for the society, to address the societal problems, industrial problems. He has to be the tomorrow's engineer, is it not? So our entire aspects of activities, including classroom to lab to say any activity center to any kind of outreach activities, we design it in such a way that the kind of mindset we will do that micro level engineering of mindset first of all. And upon that, once if they come across or go through this process, obviously what you are saying, something like aspired holistic engineer automatically prepare అవుతాడు. అది చేయడంలో 2.5 decade మేము ఎక్స్పీరియన్స్ అయినాము. ఇందులో ఏంటంటే ప్రతి విషయాన్ని ప్రీ ప్లాన్డ్గా, ప్రీ ఇంటిమేటెడ్గా స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా ప్రీ ప్లాన్ చేయాలి. ప్రిన్సిపల్ లేదా అడ్మినిస్ట్రేటర్స్ యొక్క బాధ్యత ఏంటంటే ప్రీ ప్లాన్ చేయడము, ప్రీ ఇంటిమేట్ చేయటము. అంటే నీకు ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి కాలేజీలో, ఎలా ఉంటుందనేది ఒక ఇయర్ లాంగ్ ప్లాన్ని మేము ఒక అకాడమిక్ ప్లానర్ అనే ఆస్పెక్ట్లో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్కి లైక్ స్టూడెంట్స్కి, స్టాఫ్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్వియస్లీ పేరెంట్స్కి వెళ్తుంది అదే అకాడమిక్ ప్లానర్. అండ్ ఆఫ్ కోర్స్ అవర్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ అస్. దే విల్ బీ డెఫినెట్లీ గివింగ్ లాట్ మెనీ ఇన్పుట్స్ టు రియల్లీ ఫేస్ ది ఎగ్జాక్ట్ ఛాలెంజెస్ ఫ్రమ్ డే టు డే. So that's where I think whatever the approach we are preparing in our planning itself is very holistic and very futuristic. సో ఒక సిఎంఆర్ స్టూడెంట్, సిఎంఆర్ఎన్ లేకపోతే సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది సార్? సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటంటే వీ బిలీవ్ ఇన్ ద ఫిలాసఫీ దట్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ కాలేజ్, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, మా ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా మేము క్లియర్గా ప్లాన్ చేస్తాం, క్లియర్గా కండక్ట్ చేస్తాం, క్లియర్గా అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అందువల్ల మా దగ్గర ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా
తనకు తాను ఓన్ చేసుకునే ఇది ఉంటుంది, అలాంటి ఫిలాసఫీ ఉంటుంది. సో ప్రతి విషయాన్ని వాళ్ళు సొంత కాలేజీ ఏదైనా సొంత విషయం ఓన్ రెస్పాన్సిబిలిటీ తోటి రెస్పాన్స్ తోటి బిహేవ్ చేస్తారు. ఓకే. సో ఆ విధంగా మాకేంటంటే ఏదైతే మేము ఎఫర్ట్ పెట్టి డిఫరెంట్ యాక్టివిటీస్ చేయిస్తున్నామో దాని ద్వారా మాకు అంటే విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ 1.5 డికేడ్లో మా కాలేజీ టాప్ 20లోకి వచ్చింది అని అంటే ఆబ్వియస్లీ దట్ ఈస్ ద ఫిలాసఫీ బిహైండ్ దట్. ఓకే. అండ్ స్టూడెంట్కి ఏదైతే ఓన్ లైక్ నేను ఒక నేషనల్ లెవెల్లో గేమ్ ఆడాలి, ఒక స్పోర్ట్స్ పార్టిసిపేషన్ చేయాలి, లేదా ఒక హ్యాకథాన్ చేయాలి అని అంటే ప్రతి వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎవరిలో టాలెంట్ ఉంటుందో వాళ్ళని ఖచ్చితంగా మేము ఎంకరేజ్ చేస్తాం. ఎంకరేజ్ చేసి పార్టిసిపేట్ చేయిస్తాం. దానికి మీరు అన్న విధంగా హ్యాండ్ హోల్డ్ చేసి మరి ఆ పర్సన్ యొక్క సక్సెస్ని మేము చూడాలనుకుంటాం. సో దట్స్ వై ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ వెరీ హ్యాపీ టు బీ అట్ CMREC. ఓకే. సో వాట్ ఆర్ ది ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అట్ యువర్ CMR ఇంజనీరింగ్ కాలేజ్? థ్యాంక్ యూ సార్. మంచి ఒక రిలవెంట్ క్వశ్చన్ అడిగారు. CMR ఇంజనీరింగ్ కాలేజీలో జరిగేటటువంటి యాక్టివిటీస్కి ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకుంటే మేము ఏదైతే ఇంగ్లీష్ సర్టిఫికేషన్స్ నుంచి అలాగే కంప్యూటర్లో ఏవైతే సర్టిఫికేషన్స్ చేయించాలో ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి మేము ఫోకస్ చేస్తాం. చేసే వాటిల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే ఒక స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఇంజనీరింగ్లో తనకి ఎన్నో కళలు ఉంటాయి, దాని నుంచి ఎన్నో రకాలైనటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. వీటిని మేము కన్సల్టేట్ చేయడానికి సోషల్ ఇన్నోవేషన్ అనేటటువంటి ఇదిని సో ఫస్ట్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ మైండ్ ఐడియాస్ని మేము టెక్నాలజీ సపోర్ట్ తోటి ఒక ప్రాజెక్ట్ లేదా ప్రోడక్ట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలనే దానికి సహకరించి దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ట్రాక్ అరేంజ్ చేస్తాం. ఓకే. ఇది ఒక స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు వన్స్ స్కిల్ గెయిన్ చేస్తే స్కిల్ అనేది నాట్ జస్ట్ టు గెట్ ఓన్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్. అఫ్ కోర్స్ యు ఆల్ అవేర్ CMR గ్రూప్ అన్నది ఇట్ ఈస్ నోన్ ఫర్ థింక్ ప్లేస్మెంట్, థింక్ CMR. బట్ హవెవర్ మేమేంటంటే ఒక ఎంటర్ప్రెన్యూరల్ ట్రాక్ని కూడా ఫస్ట్ ఇయర్ నుంచి తన ఇన్నోవేటివ్ ఐడియాని సెకండ్ ఇయర్లో టెక్నాలజీ ఎలా గెయిన్ చేయాలి, టెక్నాలజీ తోటి ఎలా దాన్ని ఒక మోడల్ ప్రాజెక్ట్ ప్రోటోటైప్ ఎలా చేయాలి, అలాగే థర్డ్ ఇయర్ లెవెల్కి వెళ్ళే లోపల దాన్ని ఒక ఎంటర్ప్రైజ్గా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఒక స్టార్టప్ ఓన్ చేయడం ఎట్లా అనేది ఇది ఒక ట్రాక్ నేర్పిస్తాం. సో ఈ విధంగా ఇన్నోవేషన్లోకి వెళ్తే ఇన్నోవేషన్ ఇట్ ఆల్సో ఎండ్స్ అప్ విత్ రీసెర్చ్. మా స్టూడెంట్స్ నిజంగానే వాళ్ళు ఫైనల్ ఇయర్ అయ్యేలోపు వాళ్ళు పేపర్ పబ్లికేషన్స్ పేటెంట్స్ ఓన్ చేస్తారంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ బిగ్ ఇండికేషన్ ఆఫ్ ది కైండ్స్ ఆఫ్ రిగరస్ ప్రాక్టీసెస్ అండ్ హోలిస్టిక్ థింగ్స్ దట్ వీ డూ. సో మారుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఫ్యాకల్టీ షార్టేజ్, పర్టికులర్గా CSE బ్రాంచ్లో ఎక్కువ అవటం అనుకోండి, లేకపోతే సీట్స్ ఎక్కువ అవటం వల్ల ఫ్యాకల్టీ షార్టేజ్ ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనుకోండి, ఫ్యాకల్టీ సెలక్షన్ అనుకోండి, ఇదంతా కూడా ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది ఒక ప్రిన్సిపల్గా మీకు. సో మీ అనుభవాలను చెప్పండి. యా, నిజంగానే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఫేస్ షిఫ్ట్ ఏదైతే ఇండస్ట్రీలో వచ్చి అకాడమిక్స్ని ఇంపాక్ట్ చేసిందో మొదట్లో మేము కూడా ఈ విషయాల్ని చాలా ఫోకస్డ్గా అంటే వేరు రాష్ట్రాలకు వెళ్ళి మరీ ఫ్యాకల్టీని తీసుకొచ్చాం. ఒక రకంగా మా CMRECలో చూస్తే యూ విల్ సీ ఎ డిఫరెంట్ హైబ్రిడ్ కల్చర్. సో పీపుల్ ఆర్ దేర్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది నేషన్. సో రియల్లీ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్. హౌఎవర్ వీ ఆల్సో గివ్ ప్రాపర్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్. సో ఏదైతే టెక్నాలజీ మారుతుందో ఆ టెక్నాలజీకి అనుకూలంగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్హౌస్ చేస్తాము. We encourage constantly the people to go and participate in NITs, IITs or any other premier institutions or organizations. వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ చేస్తాము. అలాగే మేము రీసెంట్గా ఒక గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏదైతే AI అనేది అందరూ కూడా ఒక ఇంపాక్ట్ ఏదో సంథింగ్ లైక్ జాబ్స్ పోతాయి అని అనుకుంటున్నారు, కానీ AI వల్ల చాలా గొప్ప విషయాలు జరుగుతున్నాయి. అంటే ఎన్నో కొత్త జాబ్స్ వస్తున్నాయి. మీరు టీవీ ఇంటర్వ్యూలో చూస్తే 8th క్లాస్ స్టూడెంట్ హీ ఈజ్ అ CEO ఆఫ్ సమ్ కంపెనీ. సో సంథింగ్ లైక్ దట్. అంటే మేము కూడా పాజిటివ్ పర్స్పెక్టివ్లోనే చూస్తున్నాం సార్ ఈ AI చేంజ్ని. మేము క్విక్గా దీన్ని అడాప్ట్ చేసుకున్నాం. మేము అడాప్ట్ చేసుకొని మా ఫ్యాకల్టీ మెంబర్స్ లేదా మా స్టూడెంట్స్ని కూడా మేమేమంటున్నామంటే AI టూల్స్ యూజ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నాం. AI టూల్స్ నేర్పిస్తున్నాం ప్రత్యేకంగా మా ఫ్యాకల్టీ మెంబర్స్కి. నేర్పించి దాని నుంచి బెనిఫిట్ క్విక్ లెర్నింగ్ ఎలా చేయాలి, క్విక్ స్కిల్లింగ్ ఎలా చేయాలి, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ని నేను చెప్పిన విధంగా ఎంటర్ప్రెన్యూరల్ ఇదిలో
ఎలా యూజ్ చేసుకొని వాళ్ళు క్విక్గా ఎలా స్టార్టప్స్ పెట్టాలి. అరౌండ్ అబౌట్ 22-23 కంపెనీస్ మా ఓన్ స్టూడెంట్స్ ఇప్పుడు రన్ చేస్తున్నారు. ఓకే. థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ద ప్రౌడ్ పార్ట్. వాట్ ఈస్ ద లైక్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వైపుగా సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సాధించినటువంటి ప్రగతి ఏంటి? ఎస్ సార్. మేము దీనికి ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ల్యాబొరేటరీస్ అని ఐపీఎల్, అంటే కొంచెం నేమ్ క్యాచీగా ఉండాలనేసి ఐపీఎల్ అండ్ పీబీఎల్ లైక్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అట్ థర్డ్ ఇయర్ లెవెల్. సెకండ్ ఇయర్ లెవెల్లో ఐపీఎల్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తే ఆ ల్యాబొరేటరీ నుంచి వాళ్ళ ఓన్ ఐడియాస్ని ఒక ప్రాజెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టెక్నాలజీ సపోర్ట్. అంటే వీ ఐడెంటిఫై ఆల్ ది ఐడియాస్ అండ్ వాట్ ఈస్ ద రిలవెంట్ టెక్నాలజీస్. దీనికి సంబంధించి మేము ఏం చేస్తామంటే రెగ్యులర్లీ వీ హ్యావ్ రైజ్డ్ అవర్ ఓన్ ఐపీఎల్ ల్యాబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వీ ఆల్సో హ్యావ్ సమ్ ఆర్టీఆర్పి ల్యాబొరేటరీస్ అనమాట. ఈ ప్లేసెస్ని ప్రత్యేకంగా విత్ డిఫరెంట్ ఫెసిలిటీస్ లైక్ నాట్ ఓన్లీ కంప్యూటర్ బట్ ఆల్సో హార్డ్వేర్. అండ్ దాని రిలవెంట్ మెటీరియల్ లైక్ 3D ప్రింటర్ లాంటి ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా సమకూర్చి మేము ఒక ప్రత్యేకమైనటువంటి మల్టిపుల్ సెంటర్స్ని తయారు చేస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్ జస్ట్ థియరీ నుంచి కాకుండా ఈ ప్రాజెక్ట్ ఐడియా నుంచి ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ నేర్చుకోవడం ద్వారా దాని నుంచి ఒక ప్రాజెక్ట్ లేదా ప్రోటోటైప్ బిల్డ్ చేయడం ద్వారా వాళ్ళు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్లో చాలా ఇంట్రెస్టెడ్గా చాలా కమిటెడ్గా పార్టిసిపేట్ చేయడం ద్వారా వాళ్ళు క్విక్గా లెర్న్ చేస్తారు. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ బోత్ academics as in writing the exams as well as in cracking interviews and as well as they can also have their own startups and enterprises. ఓకే. సో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నటువంటి డిసిప్లైన్ యాక్టివిటీస్ లైక్ ఇప్పుడు యూనిఫామ్ విషయంలో అనుకోండి, మొబైల్స్ విషయంలో అనుకోండి, లేట్ కమింగ్ విషయంలో అనుకోండి, ఈ పర్టికులర్గా దీని మీద మా వాళ్ళకి ఎక్కువ ధైర్యంగా మీ ముందు అడగలేరు, కానీ క్వశ్చన్లు అయితే లోపల చాలా ఉంటాయి. చాలా అసలు మా దగ్గర అట్లా యూనిఫామ్ అంటూ ఏమి ఉండదండి. ఓన్లీ జస్ట్ ఒక ప్లేస్మెంట్ రెడీనెస్ కోసం కంపెనీస్ కార్పొరేట్ ఎక్స్పెక్టేషన్ కోసం మాత్రం ఆ పర్టికులర్ కార్పొరేట్ ట్రైనింగ్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు వీక్లీ వన్స్ ఏదైనా వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ ఫాలో అవుతారు. అదర్వైజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ ఫార్మల్ దిస్ థింగ్ లైక్ ఎనీ యూనిఫామ్ కైండ్ ఆఫ్ థింగ్ వీ డోంట్ హ్యావ్. అంటే జీన్స్ వగైరా వేసుకునేదానికి వీ ఎక్స్పెక్ట్ ద స్టూడెంట్స్ టు వేర్ ఎ డీసెంట్ డ్రెస్. Okay. దట్స్ ఆల్. బియాండ్ దట్ మా దగ్గర అలా వేరే రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఓకే. డిసిప్లైన్ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మేము వీ ఇన్కల్కేట్ ద కల్చర్. ఇది ఒక మన ఫ్యామిలీ అని ఓన్ చేసుకునేటటువంటి ఆ కల్చర్ని మేము నేర్పిస్తాం. తద్వారా స్టూడెంట్స్ ఏంటంటే తను ఎలా బిహేవ్ చేయాలనేది ఆ సెల్ఫ్ బిహేవియర్ని మేము ఇన్కల్కేట్ చేయడం ద్వారా మా స్టూడెంట్స్ ఎవరు కూడా మేము మా పద్ధతులు టఫ్ అనుకోరు. అలా అనేసి మా పిల్లలు అందరూ కూడా చాలా ప్రేమతో ఉంటారు. ఈ చాలా మొబైల్ disciplined గా విషయంలో కూడా చెప్పండి సార్. మొబైల్ విషయంలో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒకనాడు మొబైల్ని యూజ్ చేయకూడదు అనే ఒక ఇది నుంచి కాన్సెప్ట్ నుంచి మేమైతే ట్రాన్స్ఫార్మ్ అయ్యాము మా ఇన్స్టిట్యూషన్లో. డెఫినెట్గా మొబైల్ యూజ్ చేయాలి, కానీ ఫర్ ది రైట్ పర్పస్ అట్ రైట్ ప్లేస్. ఓకే. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని మేము ఇది చేస్తాం. సో మ్యాటర్ ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా ఆ పర్టికులర్ పర్సన్ ఆ నోట్స్ చూసుకోవాలన్నా ఆ వాట్సాప్ చూసుకోవచ్చు. కాదంటే క్లాస్ రూమ్లో మొబైల్ యూసేజ్ రెస్ట్రిక్ట్ చేస్తాం. ఓకే. ఎందుకంటే మాకు క్లాస్ రూమ్ అన్ని క్లాసెస్ కూడా స్మార్ట్ క్లాసెస్. ఆ స్మార్ట్ క్లాసెస్లో ఏంటంటే ప్రతిదీ కూడా నువ్వు స్క్రీన్ చూస్తూ నేర్చుకోవచ్చు. ఆల్ మల్టీమీడియా ఇది ఉంటుంది. అదే మెటీరియల్ని నువ్వు ఇంటి దగ్గర యాక్సెస్ చేసుకోవచ్చు. అది మొబైల్లో కావచ్చు, ల్యాప్టాప్. మేమేంటంటే మొబైల్ కంటే కూడా వీ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు యూజ్ ద ల్యాప్టాప్స్. అండ్ అఫ్ కోర్స్ మా స్టూడెంట్స్ కూడా ఫాలో అవుతారు. మా స్టూడెంట్స్ కూడా క్లాస్ రూమ్కి ల్యాప్టాప్స్ తెస్తారు. ఎందుకంటే కొన్ని హ్యాండ్స్ ఆన్ చెప్పవలసినవి ఉంటాయి. థియరీ క్లాస్లో కూడా మా ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఎంకరేజ్ చేసి ల్యాప్టాప్స్ యూజ్ చేస్తారు. ఓకే. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్ సెల్ మరియు దాని స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్పండి. మాకు యు ఆల్ వెరీ మచ్ అవేర్. మా సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని కామన్ థింగ్స్ ఉన్నాయి. కామన్ ట్రాన్స్పోర్ట్, కామన్ ప్లేస్మెంట్. బట్ apart from that, in CMR Engineering College, we have our own team, minimum not less than 12 members team, dedicated team పనిచేస్తుంది. దాంతోపాటు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మరలా కూడా ఐడెంటిఫైడ్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్ కూడా ఉంటారు. ఈ టీం కాన్స్టెంట్గా అంటే కార్పొరేట్ రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్. నేను చెప్పినట్టుగా మాకు వీక్లో మినిమం 1.5 డే to 2 డే పర్సంటేజ్ ఆఫ్ టైంని మేము ట్రైనింగ్కి యూజ్ చేస్తాం. మాకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది మా దగ్గర.
ప్లేస్ అయ్యే వరకు కూడా ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిల్ సెట్స్ ఉంటాయి. అది మా ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా డీటెయిల్గా చెప్తారు. ఓకే. ఆ పర్టిక్యులర్ ఇదిలో ఏంటంటే ఆ స్టూడెంట్ డెఫినెట్గా డెడికేటెడ్గా ఆ టైంలో ట్రైనింగ్ రిలవెంట్ ఆస్పెక్ట్స్ని చదువుతారు. ఆ ట్రైనింగ్స్ కూడా మా ఎలా అంటే కన్వెన్షనల్ టు ఏఐ అండ్ అజెంటిక్ ఏఐ వరకు ఉంటుంది. ఓకే. సో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి ఒకసారి చెప్పండి సార్. యా, ఇట్ ఈస్ లైక్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ సార్, నో డౌట్. ఏదైతే మొదట మనం చాక్ అండ్ టాక్ అనే వర్డ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఒక బోర్డు చాక్ ఇది ఉండేది, దాని నుంచి ఈ రోజున పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. గ్యాలరీ టైప్ క్లాస్ రూమ్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ మాదిరిగానే. సంథింగ్ లైక్ మీకు ఏది కూడా ఇంటరాక్టివ్ స్క్రీన్స్ మీద, అది కూడా ఎయిడెడ్ సో సాఫ్ట్వేర్స్ ఉంటాయి, టీచింగ్ ఎయిడ్. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మీరు ఇక్కడ క్లాస్ ఏదైతే వింటాడో ఆ స్టూడెంట్ ఎవరైనా ఆబ్సెంటీస్ కానీ ఏ కారణం చేతైనా మిస్ అయితే కూడా ఆ క్లాస్ని ఖచ్చితంగా ఇంటి దగ్గర కూడా మానిటర్ చేసుకోవచ్చు. అంత గొప్ప క్లాస్ రూమ్ ఫెసిలిటీస్. అంటే దిస్ ఈజ్ ఇన్ జనరల్ ఐసీటీ ఫెసిలిటీ అంటాం మనం. సో దాని నుంచి ప్రతి ల్యాబ్ కూడా చాలా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ తోటి, లైక్ మాకున్నటువంటి కార్పొరేట్ ఎంఓయూస్ తోటి, లైక్ వరాకిల్ కార్పొరేషన్ అనండి, అండ్ డిఫరెంట్ ఫ్రెష్ వర్క్స్. సో ఐయామ్నియో లాంటి, ఐయామ్నియో వచ్చేసి ఇది ఎస్పెషల్లీ ఒక ట్రైనింగ్ సాఫ్ట్వేర్. సో ఒక స్టూడెంట్ స్కిల్ని ఎన్హాన్స్ చేయడం, రైట్ ఫ్రమ్ కోడింగ్ స్కిల్ నుంచి ఫుల్ స్టాక్ వరకు. సో ఈ ప్రతి ఒక్క ల్యాబొరేటరీలో కూడా ఇది ఇంటగ్రేట్ అయి ఉంటుంది. అంటే కాలేజీలో ఉన్నప్పుడు స్టూడెంట్ ఎలాగైతే ల్యాబొరేటరీ ప్రాక్టీస్ చేయాలో వాటికి సంబంధించినటువంటి ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఐయామ్నియో అనేటటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఇంటగ్రేట్ చేయబడి ఉంటుంది. సో దీంట్లో అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఒక ఏజెంట్ స్మిత్ అనేసి సంథింగ్ లైక్ ఇట్స్ అన్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ విత్ ఏఐ ఎనేబుల్మెంట్. ఇట్ విల్ ట్రైన్ ద స్టూడెంట్ హౌ టు లెర్న్ ఆల్సో. ఇట్ సెల్ఫ్ గైడ్ యాజ్ అ లైక్ ఏఐ ట్యూటర్. సో ఇలాంటి ఇది నుంచి మీరు మా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆడిటోరియంస్ కానివ్వండి, మా సెమినార్ హాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పబ్లిక్ చూసే ఉంటారు. సో ఇది సిటీలో కాంపిటబుల్ అండ్ కాంపిటెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అలాగే ప్రత్యేకంగా గ్రౌండ్స్, మీకు బాస్కెట్బాల్ అనండి, సో యూ టేక్ ఎనీ గేమ్, క్రికెట్ అనండి, లేకపోతే సమ్ ఖోఖో అనండి, ఎలాంటి గేమ్ తీసుకున్నా మా దగ్గర గ్రౌండ్ ప్యాటర్న్స్ అవన్నీ ఉన్నాయి. స్పోర్ట్స్కి, ఇండోర్కి ఎక్స్క్లూజివ్ ఇండోర్ స్టేడియం ఇది ఉంటుంది, స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంటుంది. ఇండోర్లో మీకు జిమ్ ఫెసిలిటీస్ కానివ్వండి, టీటీలు కానివ్వండి, లేకపోతే సింపుల్ క్యారమ్స్, స్మాల్ గేమ్స్, ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. సో అలాగే మాకు పిల్లల్లో కూడా అంతే ఉత్సాహం ఉంది. వాళ్ళు కూడా నేషనల్ మెడల్స్ నుంచి ఇంటర్నేషనల్ మెడల్స్ వరకు ఉన్నాయి. టాక్వాండో, కరాటే, ఈవెన్ బాక్సింగ్ ఛాంపియన్స్ ఉన్నారు. సో ఆ విధంగా మా వెబ్సైట్లో మీరు చూస్తే మా అచీవ్మెంట్స్ అన్నీ కూడా వెబ్సైట్లో. సో వాట్ ఆర్ ది ప్రొఫెషనల్ క్లబ్స్ అండ్ సొసైటీస్ ఎట్ సిఎంఆర్ఎన్? యా, రైట్ ఫ్రమ్ డిపార్ట్మెంటల్ అసోసియేషన్స్ టు professional clubs, like I mentioned about student activity clubs, around 18 clubs are there, linking these things with the outside world. సో ఐఈ లాంటివి, IEEE లాంటి, IET లాంటి. నేను కూడా ఒక స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్. ఐఎమ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇన్ ISTE. ఓకే. సో లైక్ దిస్ వీ హ్యావ్ స్ట్రాంగ్ అసోసియేషన్ విత్ ద ప్రొఫెషనల్ బాడీస్. ఏంటంటే ఒక స్టూడెంట్ కెరియర్ని సస్టైన్ చేయడానికి ప్లస్ ఎన్హాన్స్ చేయడానికి డెఫినెట్గా ఇలాంటి ప్రొఫెషనల్ బాడీస్ కండక్ట్ చేసేటటువంటి యాక్టివిటీస్లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయాలి. దీన్ని మేము చాలా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తాం సార్. సో తద్వారా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ అనేది చాలా క్విక్గా జరుగుతుంది. ఓకే, వాట్ ఈస్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రికాషన్స్ యూ టేక్ ఫర్ దిస్ కిడ్స్ అండ్ పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంటీ ర్యాగింగ్? మాకు మీకు ఒక సినీ పక్కీలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 3 లేయర్ ఆఫ్ డిసిప్లైన్ కమిటీస్ ఉంటాయి సార్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కౌన్సిల్ ఉంటుంది. సో ఎవరీ స్టూడెంట్ క్లాస్ రూమ్లో తప్పకుండా ఒక రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు మల్టిపుల్ ఉంటారు. సిఆర్స్ అండ్ అదర్ డిసిప్లైన్ కోఆర్డినేటర్స్ లేదా స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ దాని నుంచి వచ్చినప్పుడు ఒక ఫ్యాకల్టీ టీమ్ ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ డిసిప్లైన్ కమిటీ అనే ఒక జనరల్ నేమ్ తోటి ఫ్యాకల్టీ డిసిప్లైన్ కమిటీ అనే ఇదితోటి ఉంటుంది. ఆ డిసిప్లైన్ కమిటీ ఎలా అంటే మీకు మార్నింగ్, ఈవినింగ్స్, ఎగ్జిట్ టైమ్స్ అండ్ ఫ్రీ టైమ్స్ లైక్ లంచ్ టైమ్స్లో వాళ్ళ ప్లేసెస్లో నుంచి వాళ్ళు మానిటర్ చేస్తారు. మీరు గేట్స్ అనండి, అవుట్ సైడ్ ది గేట్ రోడ్ అనండి, ఇన్సైడ్ క్యాంటీన్స్ అనండి, ఓకే, క్లాస్ రూమ్స్ అనండి, ఓకే, గ్రౌండ్స్ అనండి, అలా ఉంటుంది. అలాగే బియాండ్ దిస్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ సపరేట్లీ వెల్ డిజైన్డ్ అండ్ ట్రైన్డ్ పీపుల్, మిలిటరీ పీపుల్ ద్వారా డిసిప్లైన్ కమిటీ అనే ఒక
మిలిటరీ టీం ఉంటుంది, అంటే ఎక్స్ డిఫెన్స్ పీపుల్ని మేము రిక్రూట్ చేసుకొని రన్ చేయడం జరుగుతుంది. సో ఏ చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా కూడా మా దృష్టికి వస్తాయి, ఏది జరగదు, మాది ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అని చెప్పడానికి వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. సార్ చిట్ట చివరిగా సిఎంఆర్లో ఉన్నటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, అంటే కమ్యూట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి వివరంగా చెప్పండి. ఇది చాలా ముఖ్యం అనుకుంటా, పేరెంట్స్కి స్టూడెంట్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టేటటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకున్న ట్రాన్స్పోర్ట్ సార్, హైదరాబాద్లో మీరు హైదరాబాదు మరియు చుట్టుపక్కల రంగారెడ్డి, గజ్వేల్ ఏ ప్రాంతమైనా చెప్పండి, సో మీరు రీచ్ అవ్వడానికి, ప్రతి కార్నర్ని రీచ్ అవ్వడానికి మా దగ్గర వెల్ కనెక్టెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండ్ ఇట్స్ వెల్ ఆర్గనైజ్డ్. అండ్ ఆల్సో సే మెనీ స్టూడెంట్స్, లాట్ ఆఫ్ డిమాండ్ ఉంది, మా ఇంటేక్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఒక క్యాంపస్లో చూస్తే 4,500 మంది స్టూడెంట్స్ ఉంటారు. అట్లా మాకు 4 ఇంజనీరింగ్, మాకు ఒక మెడికల్, ఒక ఫార్మసీ కాలేజ్ 20,000 మంది ఇలా ఉన్నాయి. 20,000 20,000 ప్లస్ ఉన్నారు. అలాగే హాస్టల్స్ కూడా మాకు సఫిషియెంట్ హాస్టల్స్ ఉన్నాయి. సో మా హాస్టల్స్ అన్నీ కూడా ప్రతి గర్ల్స్ హాస్టల్ కూడా విత్ ఇన్ ద క్యాంపస్ ఉంటుంది. సో బాయ్స్ హాస్టల్స్ జస్ట్ అడ్జసెంట్ టు ది క్యాంపసెస్ ఉంటాయి. సో మా పర్టికులర్ హాస్టల్ స్పెషాలిటీ చూస్తే ఏంటంటే అంత హైజెనిక్గా, అంత క్వాలిటీగా మేనేజ్ చేసేటటువంటి, అంటే ఫుల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిచెన్ తీసుకున్నా కూడా వెల్ ఆటోమేటెడ్ అండ్ ఇట్ ఈస్ మెకనైజ్డ్. వీఆర్ వెరీ హ్యాపీ టు సే, డిష్ క్లీనింగ్ నుంచి, ఫుడ్ ప్రిపరేషన్ నుంచి, ఫుడ్ డిస్బర్స్మెంట్ వరకు. సో ఆ విధంగా మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ తర్వాత పోతే అబవ్ ఆల్ వీఆర్ లక్కీ టు హ్యావ్ వెల్ కనెక్టెడ్ రోడ్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మెయిన్ రోడ్ వన్స్ ఇఫ్ యూ స్టెప్ డౌన్ అట్ యువర్ బస్ స్టాప్, ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ద కాలేజ్. సో ఆ విధంగా సో ఫైనల్గా సార్, ఈ కౌన్సిలింగ్ కంప్లీట్ చేసుకొని మన దగ్గర ఆప్షన్స్ పెట్టుకొని కానీ, లేదా మేనేజ్మెంట్ కోటాలో కానీ వచ్చేటువంటి పిల్లలకి యాజ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్గా మీ యొక్క సందేశం, మెసేజ్ ఏంటో చెప్పండి. ఎవరైనా పేరెంట్స్, మీరు నిర్భయంగా మరియు విత్ గ్రేటర్ హోప్, మీకు ఎలాంటి పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉన్నా కూడా ఆ ఎక్స్పెక్టేషన్ తోటి మా కాలేజెస్లో చేర్పించండి. మీ అమ్మాయి లేదా అబ్బాయిని 3 లేదా 4వ సంవత్సరం వచ్చే లోపలే వాళ్ళు లెర్నర్ నుంచి ఎర్నర్ వరకు తీసుకువెళ్ళేది మా బాధ్యత. సిఎంఆర్ఈసి సిఎంఆర్ అంటేనే ఇట్ ఈస్ ఆల్ థింక్ ప్లేస్మెంట్, థింక్ సిఎంఆర్ అంటారు. నేనేమంటానంటే సిఎంఆర్ అంటే ఒక భరోసా, సిఎంఆర్ అంటే ఒక ధైర్యం, సిఎంఆర్ అంటే ఒక ఫ్యూచరిస్టిక్ గోల్ అని పెట్టుకోండి. సో మీ పిల్లలు మా దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి కాలేజీలో ఉన్నంత వరకు మా బాధ్యత. ఇక్కడ ఎలాంటి ర్యాగింగ్ సమస్యలు ఉండవు, ఫెసిలిటీస్ షార్టేజ్ ఉండదు, ఫ్యాకల్టీ షార్టేజ్ ఉండదు. అంత వెల్ ఎక్స్పీరియన్స్డ్, అరౌండ్ అబౌట్ 70 to 80% ఆఫ్ ది మెంబర్స్ మా కాలేజీలో, దాదాపు ఫ్యాకల్టీ మెంబర్స్ 10 ఏళ్లకు పైన మా దగ్గర పనిచేస్తున్నారు. అంటే నా సంస్థ మీద ఎంత నమ్మకం ఉందో మీరు చూడండి. అలాగే ఎంత క్వాలిటీ ఉంటుందో కూడా మీరే స్వయంగా మా క్యాంపస్ విజిట్ చేయండి. మీరు దూరంగా ఉన్నట్లయితే మా వెబ్సైట్ చూడండి. మా వెబ్సైట్లో మీకు దాదాపు 70-80% ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు తప్పకుండా వీలైతే మా కాలేజీ విజిట్ చేయండి. ఆ తర్వాతే మీరు నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకుంటే ముందు మీరు మా స్టూడెంట్స్ లేదా మా ఫ్యాకల్టీతో కూడా ఒకసారి మాట్లాడి మరి మీరు నిర్ణయం తీసుకోండి. డెఫినెట్గా మీ బంగారు భవిష్యత్తుకి మేము ఒక ప్రత్యేకమైనటువంటి దారి ఏర్పరుస్తామని మీరు మమ్మల్ని నమ్మండి. we believe CMREC. We request you to believe CMREC. So thank you so much, sir, for coming to our studio and explain all details about your college to our parents. Thank you. Wonderful, sir. Thank you. Thanks a lot.